నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల మీద నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు ఎవరు విశ్లేషణలు అందించలేదు. అటువంటి ఒక వినూత్నమైన విధానాన్ని మనం చేస్తూ ఉన్నాం. నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఏంటి, అక్కడ అభ్యర్థులు ఎవరు, వాళ్ళకి ప్రత్యర్థులు ఎవరు, మొత్తం రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ రాజకీయ పరిస్థితులు ఈ విధంగా మారటానికి అభివృద్ధి కార్యక్రమాల పాత్ర ఏంటి, సంక్షేమ పథకాల పాత్ర ఏంటి అని ఇటువంటి అంశాలని బేరీజు వేసుకుంటూ మనం నియోజకవర్గాల వారీగా విశ్లేషణని అందిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు అందించిన విశ్లేషణని అందరూ కూడా అభినందిస్తున్నారు. కొంత నిష్పక్షపాతమైన ఒక విశ్లేషణని అందించామని అదే ఫీడ్బ్యాక్ని అందరూ ఇస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైన ఒక నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. ఆ నియోజకవర్గం ఏంటి అంటే టెక్కలి. ఈ టెక్కలి నియోజకవర్గానికి ఎందుకు ఇది కీ కాన్స్టిట్యున్సీగా ఎందుకు మారింది అని చూస్తే, ఇక్కడ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన అంతకు ముందర కింజరాపు అచ్చెన్నాయుడి సోదరుడు కింజరాపు ఎర్రన్నాయుడు ఇక్కడ ప్రాతినిధ్యం వహించేవాళ్ళు. మొత్తం టెక్కలి నియోజకవర్గం మొత్తం కూడా ఒక తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట లాంటిది. తెలుగుదేశం పార్టీ అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేసింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్లు, కట్టించిన ఆసుపత్రులు అవే ఇప్పటికీ కనపడుతూ ఉంటాయి. వాటిలో ఇంకా ప్రత్యేకమైన అభివృద్ధి అంటూ గత 5 సంవత్సరాల్లో టెక్కలి నియోజకవర్గ ప్రజలు చూడలేదు. దాంతో వాళ్ళకేంటి అంటే మొత్తం తెలుగుదేశం అంటేనే మన పార్టీ అన్న ఒక భావనలో టెక్కలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉన్నారు కూడా ఇప్పటికీ కూడా అట్లాగే ఉన్నారు. ఇక్కడ మొత్తం వెలమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ జనాభా ఎక్కువ ఉంటుంది. తర్వాత కాళింగులు, మత్స్యకారులు వీళ్ళు కూడా గణనీయమైన సంఖ్యలో ఉంటారు. ఎర్రన్నాయుడు గతంలో చేసిన అభివృద్ధిని కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ చాలా కార్యక్రమాలని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టింది. వాటిని అచ్చెన్నాయుడు చాలా సమర్థవంతంగా తీసుకెళ్ళటమే కాకుండా అందరితోటి కలుపుగోలుగా ఉండే మనిషి ఆయన. అంత ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి రెగ్యులర్గా అచ్చెన్నాయుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళ సమస్యలు తన సాధ్యమైనంత మేరకు వాటిని తీరుస్తూ ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 5 సంవత్సరాలలో చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు అణచివేతకు గురయ్యారు. మనకు కూడా తెలుసు, అచ్చెన్నాయుడిని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి అక్కడెక్కడో అరెస్ట్ చేసి అక్కడి నుంచి చాలా దూరం కారులో తీసుకెళ్ళి పోలీసు వెహికల్లో చివరికి కేసు పెట్టారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇవేవి కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు. దాని మీద చాలా రకరకాల విమర్శలు వచ్చినాయి. ఇటువంటి జరిగిన ఈ సంఘటనలన్నీ చూసినా కానీ అచ్చెన్నాయుడు ఎక్కడ వెనకడుగు వేయలేదు. ఆయన తన నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని కలుపుకెళ్ళటమే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన వంతు పాత్రని ఆయన పోషిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన మనం చూసాం. మొత్తం నియోజకవర్గంలో ఆయన ఎప్పుడు సమయం దొరికినా కానీ విస్తృతంగా పర్యటిస్తూ ఉంటాడు. అదే కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఆయన మొత్తం అందరి నాయకుల్ని పలకరించడం చేయడం ఇదంతా కూడా అంటే రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు లాంటి కీలకమైన పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి ఆయన మీద పని ఒత్తిడి కూడా ఎక్కువే ఉంటుంది. అయినా సరే తెలుగుదేశం పార్టీ ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేసే పార్టీగానే ప్రజల మనసుల్లో ఉంది. కాబట్టి అచ్చెన్నాయుడు పని చాలా సులువుగా జరిగిపోతున్నది. మరొక వైపు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 3 గ్రూపులు అనునిత్యం కొట్టుకుంటూ ఉంటాయి. మొత్తం అక్కడ వైసీపీ అంటే అదొక గ్రూపుల పార్టీ అని అంటారు.
అక్కడ దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈయన మీద ప్రజలకి ఎవరికి కూడా పెద్దగా అభిమానం లేదు. ఎందుకంటే ఆయన ఏదో కొంచెం ఒక రౌడీ ఎలిమెంట్ అన్న విధంగానే అందరూ చూస్తారు. ఆయనకి ఈ దువ్వాడ శ్రీనివాస్ చాలా కాలం ఇన్ఛార్జిగా ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఈ గ్రూప్ తగాదాలు ఇవన్నీ చూసిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ని మనం భరించటం కష్టం అనే నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి దువ్వాడ శ్రీనివాస్ వైఫ్ని పిలిచి నువ్వే క్యాండిడేట్ అని చెప్పి ఆమెకి చెప్పి పంపించారు. ఈ విధమైన రాజకీయాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. అక్కడ పేరాడ తిలక్ అనే వైసీపీ నాయకుడు కూడా బలమైన క్యాండిడేట్. ఈయన్ని ఇప్పుడు ఏం చేశారంటే ఈ పేరాడ తిలక్, ఈ దువ్వాడ శ్రీనివాసు, వీళ్లతో పాటు సీనియర్ లీడరు కిల్లి కృపారాణి, ఈ 3 వర్గాలు కూడా అన్కాంప్రమైజింగ్గా పోరాడుకుంటున్నాయి. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్గా ఈ పేరాడ తిలక్ని తీసి ఎంపీ క్యాండిడేట్గా పంపించారు. ఎంపీ క్యాండిడేట్గా పంపించి ఏదో ఒక ప్యాచప్ చేద్దామన్న ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడ ఏదైనా కానీ కిల్లి కృపారాణి మాత్రం చాలా తీవ్రమైన నిరాశలో ఉంది. ఆమె ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వస్తే వాళ్ళ ప్రాంతానికి ఆమెని కనీసం కలవను కూడా కలవలేదు. అటువంటి పరిస్థితుల్లో, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఆమె ఉన్నది. ఆమె వర్గం అంతా కూడా చాలా నిస్తేజంగా మారిపోయి ఉన్నది. ఇక్కడ ఈ పేరాడ తిలక్, దువ్వాడ శ్రీనివాసు వీళ్ళ గ్రూపులు కలిసి పని చేస్తాయా చెయ్యవా అనేది చాలా ఇక్కడ ప్రధానమైన సమస్య. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రూపులు కలిసి పని చేయటానికి ఎక్కడ ఆస్కారం కనపట్టలేదు. మొత్తం ఈ గ్రూపులన్నీ కూడా చావో రేవో అన్నట్టు పోరాడుతున్నాయి. ఒకవైపేమో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉన్నది, మరోవైపేమో వైసీపీ ముఠా తగాదాల్లో మునిగిపోయి ఉన్నది. ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి జగన్మోహన్ రెడ్డి శతవిధాల ప్రయత్నం చేసినా కానీ అక్కడ కుదరలేదు. అందువల్ల టెక్కలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవటం అనేది చాలా సునాయాసంగా జరిగిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ కనీసం గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కూడా అక్కడ కనపట్టలేదు. దాదాపుగా 60% మంది తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. మరొక నియోజకవర్గం విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.